రాజధాని ప్రాంతం నుంచి పాలన అందించాలన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశానికి అనుగుణంగా సచివులు అడుగులు వేస్తున్నారు. ఈ నెల 21న గుంటూరులో పురపాలక శాఖ పరిపాలన భవనం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే నెలలో వ్యవసాయ శాఖ కార్యాలయం మార్చేందుకు అవకాశం ఉన్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర పరిపాలనా రథచక్రాలు అమరావతి ప్రాంతానికి కదులుతున్నాయి. అన్ని శాఖల ప్రధాన కార్యాలయాలు గుంటూరు, విజయవాడ పరిసరాలు ఏర్పాటు చేసేందుకు చకచకా అడుగులు పడుతున్నాయి. గుంటూరు కేంద్రంగా వ్యవసాయ, పురపాలక శాఖ మంత్రులు తమ కార్యాలయాలు ప్రారంభించేందుకు తగిన సన్నాహాలు చేస్తున్నారు. గుంటూరు రింగు రోడ్డు దగ్గర ఉన్న 5 అంతస్తుల భవనంలో రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్ కార్యాలయం ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. ఈ నెల 21 నుంచి పరిపాలన అందించాలని మంత్రి నారాయణ భావిస్తున్నారు. లాంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లేదా గుంటూరు మార్కెట్ యార్డు పరిధిలో వ్యవసాయ శాఖ కార్యాలయం ఏర్పాటు చేయాలని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భావిస్తున్నారు. మా ఆఫీసు ఫస్ట్ విజయవాడలో, వెటర్నరీ ఫిషరీస్ ఏమో లబ్బిపేటలో పెడుతున్నాం. అగ్రికల్చరల్ ఆఫీస్ గుంటూరులో పెట్టాలని చూస్తున్నాం. అగ్రికల్చరల్, హార్టికల్చర్, డైరీ, మిగతా అన్ని మోస్ట్లీ సెప్టెంబర్లో అన్ని షిఫ్ట్ చేస్తాం. గుంటూరు మిర్చి యార్డ్, మన యార్డు ఆర్ లామ్ అని రెండిట్లో చూస్తున్నాం. రెండిట్లో ఎక్కడ మనకు కన్వీనియంట్ అయితే అక్కడ పెడతాం. గుంటూరు జడ్పీ రోడ్లోని మహిళా ప్రాంగణం పరిధిలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ, గనుల శాఖ కమిషనర్ కార్యాలయాల ఏర్పాటు కోసం మంత్రి పీతల సుజాత ప్రతిపాదనలు పంపించారు. పాత బస్టాండులోని ఉర్దూ పాఠశాలలో ఏపీ సార్వత్రిక విద్యాపీఠంతో పాటు పాఠశాల విద్యాశాఖ కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి స్థానిక ఆర్జేడీ, డీఈఓలతో ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. నాగార్జున విశ్వవిద్యాలయానికి ఎదురుగా ఉన్న ఐజీఎం ప్రైవేటు భవనాల్లో సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయాలు, సంబంధిత ఇంజనీరింగ్ కార్యాలయాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. తాడేపల్లి మండలం సీతానగరం వద్ద వైద్యారోగ్య శాఖ మంత్రి కార్యాలయం ఏర్పాటుకు అనువైన భవనాలను పరిశీలించారు. దసరాలోగా ముఖ్య శాఖల ప్రధాన కార్యాలయాలు రాజధానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.